దీక్షా దివాస్ సంబంధించి దీక్షా దివాస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడేమో ఒక్కరోజు చేసారు, ఈరోజు 10 రోజులు చేస్తున్నారు. ఈరోజు 10 రోజులు చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఏముందని అంటే విమర్శలు చేయడానికి, అప్పుడేమో చెప్పుకోవడానికి ఏం లేదు, ఇప్పుడు తిట్టడానికి, ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టడానికి 10 రోజులు పెట్టుకుంటారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు చేసుకున్నావు, మరి ఈరోజు ప్రతిపక్షంలో వచ్చినాక 10 రోజులు ఎట్లా వచ్చింది? నువ్వు ఒకవేళ పెడితే ఒక వారం రోజులు 10 రోజులు ఆనాడే పెట్టుకోవాలి కదా అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు తిట్టడానికి పెట్టుకో, అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు, అబద్ధాల మీద బతుకుతున్నారు వాస్తవాన్ని. మాలాంటి వాళ్ళ మీద కూడా అబద్ధాలు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని. అందుకని మాకు కూడా కడుపు రగిలిపోతుంది. ఈ అబద్ధాల మీద, అబద్ధాల పునాదుల మీద పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది అసాధ్యం. నిజాల మీద నిలబడండి, నిజాలు మాట్లాడండి, నిజాలు చెప్పుకోండి అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు. ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లాలలో ప్రచారానికి పోతా ఉన్నారు. మక్తల నుంచి మొదలు పెట్టబోతున్నారు, సొంత జిల్లాల నుంచి. ఇది ఎన్నికల ప్రచారంలో అనుకోవచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఎన్నికల ప్రచారం కాదు, మేము గత అధికారంలోకి వచ్చిన కాడ నుంచి వారం రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళు పందా మార్చిర్రు, వాళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 10 రోజులు పెట్టుకున్నారు, మేము కాదు. అధికారంలో ఉన్నప్పుడేమో ఒక్కరోజు పెట్టుకున్నావు దీక్షా దివాసు, ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి పబ్లిక్లోకి ఏదో నెగిటివ్ నెరేటివ్ తీసుకురావాలని కుట్ర చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గతంలో కూడా 10 రోజులు చేసిర్రు, ఇప్పుడు కూడా మేము 10 రోజులు చేసుకుంటాం.